ఎంతో చెప్పవయ్యా స్వామి ముందు. 1,00,000 వెళ్ళి చెప్పు. ఇప్పుడు ఆవిడ గారికి నడమంత్రపు సిరి వచ్చిందిగా. ఈ కూలీగాడు అడిగితే ఎంత అడిగినా పడేస్తుంది. నాదే నడుమంత్రపు సిరి కాదు మిస్టర్ సైకిల్ మ్యాన్. పుట్టుకతోనే నాను కోటీశ్వరరాల్ని. బై బర్త్ ఐఎమ్ ఏ రిచ్ గర్ల్ యు నో. కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నానంతే. నాలో రాజవంశపు రక్తమున్నది. రావ్ బహదూర్ రాజావారి వారసత్వమున్నది. ముక్తాదేవి గారి అందం ఆడంబరమున్నది. అండర్స్టాండ్? భూమి, నిజంగా మా అన్నయ్య మా మమ్మీ మాటలు నమ్మి మోసపోయాడు. నిన్నటి నుంచి చాలా చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు. సో వాట్ సో వాట్ సో వాట్ సో వాట్. భూమి, ఇదంతా ఏంటి? టిట్ ఫర్ టాట్. ఈ భూమి అంటే ఏటో ముందు ముందు మీరే చూస్తారు. అమ్మ భూమి రా. నా లైఫ్లో ఇంత అవమానం ఎప్పుడు జరగలేదు. దానికి కారణమైన అందరి మీద ఆ కాశమ్మ కన్నా ఎక్కువ పగ నాకే తీర్చుకోవాలను. ఏంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? గెలుపు గుర్రం మా కోసం వస్తున్నట్టు కలొచ్చింది. నువ్వు కల్లో సరిగా చూసుండవు. అది గుర్రం కాదు, గాడిద. ఏదనేది రేపు తేలిపోతుందని నాకు కలలో ఎవరో స్వామీజీ కనిపించి చెప్పారు. ఆ స్వామీజీ ఎవరో కాదు, నేనే. గడ్డం మీసాలతో ఉండటంతో నువ్వు గుర్తుపట్టలేదు. ఏదనేది రేపు తేలిపోతుందా అంటే దాని అర్థం మీరు బయటికి వెళ్తారని కాదు, జైలుకి వెళ్తారని. ఒకవేళ మేం బయటికెళ్తే ఏం చేస్తారు? నన్ను విక్రమని అంతా పిలుస్తారు. నిజానికి నా పేరు విక్రమార్క. విక్రంలో విజయం ఉంది. విక్రమార్కలో పట్టు వదలని పంతం ఉంది. మీరు బయటికెళ్ళినా లోపలికే. మైండ్ ఇట్. జజా బయలుదేరావా? గుట్ట మీద వీరభద్రస్వామి గుడికి వెళుతున్నా. ఇక్కడికి రమ్మంటే అక్కడికెందుకు వెళ్తున్నావు? అది నీకనవసరం. పగ తీర్చుకునే టైం వచ్చిందన్నావు. నేనొస్తున్నానంతే. సరేగాని నేను బలూన్ పంపిస్తున్నాను. గుడికొచ్చే కలవమని చెప్పు. అలాగలాగే, బాయ్. Good evening, everybody. Today is very special to me.
I celebrate the return of my granddaughter in all of your presence. I would like to call her upon stage and give her a warm welcome and appoint her as a vice chairman of Rajarao Bahadur College. She is none other than the granddaughter of Bhulakshmi Devi. ఏంటిది నందిక? Bhumi, come to the dais. Welcome her with applause, please. ఈ రోజు నుంచి కాలేజీ బాధ్యతలన్నీ భూమికి అప్పగిస్తున్నాను. ఇక్కడ నాకెంత అధికారం ఉందో నా మనవరాలికి అంతే అధికారం ఉంటుంది. క్లాస్ రూమ్లో మాత్రమే భూమి, బయట భూలక్ష్మి మేడం అని పిలవాలి. అర్థమైందా? నానమ్మగారు, నానే పనులు చేయాలో చెప్పండి. ఇక్కడికొస్తే నేను ఎలాంటి బాధ్యతల్ని తీసుకుంటానో అవన్నీ నువ్వు తీసుకోవాలి. క్వశ్చన్ చెయ్యొచ్చు, నిలదీయొచ్చు, పనిష్మెంటు ఇవ్వచ్చు, అవసరమైతే సస్పెండ్ చెయ్యొచ్చు. ఏ ఒక్క లెక్చరర్ నీ మాట వినకపోయినా డిస్మిస్ కూడా చెయ్యొచ్చు. ప్రిన్సిపల్ గారు, మేడం, ఆ ఫైల్ ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. మొదటి రోజు ఏదో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుని సంతకం చేయి భూమి. నన్ను కాలేజీ నుంచి తీసేస్తుందేమో. రేపు పొద్దున్న నుంచి మా నాన్నమ్మ గారింటికి రామాకండి, నీకు ఉద్యోగం ఉండదు. నా ఉద్యోగానికి పోస్టింగ్ ఆర్డర్స్ ఏమో చూద్దాం. భూమి, ఆ శుభవార్త నీ మాటల్లోనే చెప్పు. ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీ నుంచి ఈ కాలేజీలో ముక్తా చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. 11 మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు, బట్టలు, పుస్తకాలు ఈ చారిటబుల్ ట్రస్టే భరిస్తుంది. నా మనవరాలు అనిపించావు భూమి. ఒకప్పుడు మా అత్తగారిలో ఈ దయాగుణం కాసేపు కనిపించనందుకే మేమింతకాలం నిన్ను దూరం చేసుకోవాల్సి వచ్చింది. కీప్ ఇట్ అప్ భూమి. ప్రిన్సిపల్ గారు, మేడం,
భూమిని ఛాంబర్కి తీసుకెళ్ళండి. ప్లీజ్ కమ్ మేడం. రండి మేడం. కూర్చోండి మేడం. మీరు కూడా మేడం ఏంటి సార్? మేడం అనేది మీకిచ్చే గౌరవం కాదమ్మా, అది మీ పోస్ట్కి ఇచ్చే గౌరవం. యూ క్యారీ ఆన్. భూమి, కాల్ మీ భూలక్ష్మి దేవి మ్యామ్. ఏంటి భూ లక్ష్మీదేవి మ్యామ్ పిలిచారంట? మీరు కాలేజ్ యాజమాన్యం అనుమతి కోరుకోకుండా, లీవ్ లెటర్ సబ్మిట్ చేయకుండా జనవరిలో 3, ఫిబ్రవరిలో 4, మార్చ్లో 2, జూలైలో 4 డుమ్మలు కొట్టారు. దీనికి మీ సంజాయిషి ఏంటి? ఇది మా అమ్మమ్మ గారి కాలేజ్ కాబట్టి ఆ స్వతంత్రం నాకుంది. ఎవరు మీకమ్మమ్మ? మీ అమ్మగారు ఎలాంటిదో మీకు తెలుసు. అలాంటి ఆవిడ్ని కన్నదా మా నానమ్మ? ఆవిడ నాకు మాత్రమే నానమ్మ, మీకు అమ్మమ్మ కాదు. ఆ మాట ఆవిడే చెప్పాలి. ఫోన్ చేసి చెప్పించమంటారా? ఆ మాట నేను అన్నానా? మరైతే సమాధానం చెప్పండి. ఎందుకు ఇన్ని డుమ్మలు కొట్టినారు? వాటిని డుమ్మాలనరు. నానంటాను. లీవ్ పెట్టాను. ప్రిన్సిపల్ గారు, మేడం, లెక్చరర్ విరాట్ గారు మీకు లీవ్ లెటర్స్ ఏమైనా సబ్మిట్ చేసినారా? దయచేసి ఇలాంటి వాళ్ళని ఇంకోసారి ఎంకరేజ్ చేయకండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు భూలక్ష్మీదేవి మ్యామ్? దీనికి ఎలాంటి పనిష్మెంట్ ఇయ్యాలో నాకు బాగా తెలుసు. నౌ యూ కెన్ గో. నన్ను అడుక్కు తినే మనిషిని ఈసడించుకొని నా మనసును ముక్కలు చేసింది మర్చిపోవాలా? నేను మిమ్మల్ని సోసి గుండె పగిలేలా ఏడ్చింది మర్చిపోవాలా? విరిగిన సైకిల్ అతికించగలవేమో కానీ విరిగిపోయిన మనసును అతికించలేవు బాబూ. చూసారా విరాట్ సార్, దానికి ఎంత పొగరు!
ఆస్తి రాగానే ఎలా మారిపోయిందో చూడండి. కళ్ళు నిజంగా నెత్తి మీదకొచ్చాయి. మీరు దానికి ఎంత సాయం చేశారు? అన్నీ మర్చిపోయింది. నాకన్నా ఎక్కువగా మీరు దాన్నే ప్రేమించారు. దానికి ఇంగ్లీష్ కూడా నేర్పించారు. అలాంటిది ఇవాళ ఏది గుర్తులేనట్టు ఎలా తీసి పారేసింది? కానీ నేను మాత్రం అలాగే ఉన్నాను. స్టిల్ ఐ లవ్ యూ విరాట్ సార్. పళ్ళు రాలగొడతాను. ఛాన్స్ దొరికింది కదా అని నన్ను రెచ్చగొట్టి భూమికి నాకు మధ్య గ్యాప్ ఇంకా పెంచాలని చూడకు. నీకన్నా ఎక్కువగా భూమిని ప్రేమించడం ఏంటి? అసలు నిన్నెప్పుడు ప్రేమించాను? మా అమ్మ ఒక రాక్షసని తెలియక తన కోసం ప్రేమించినట్టు నటించాను. భూమి ఫీల్ అవ్వాలని కావాలనే నీతో చనువుగా ఉన్నాను. దట్స్ ఆల్. ఇంత జరిగినా భూమి నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నా స్టిల్ ఐ లవ్ భూమి. ఐ లవ్ భూమి. ఐ లవ్ భూమి. ఎప్పటికీ నేను భూమినే ప్రేమిస్తాను. భూమినే ప్రేమిస్తాను. వెళ్ళు. అంతేలే, ఏ మగాడికైనా అందుబాటులో ఉండే అమ్మాయి అంటే చులకనే. అది వాళ్ళ మా నాన్నమ్మ అండ చూసుకొని మీతో ఆడుకోవాలని ఫిక్స్ అయిపోయింది. బాగా ఆడేసుకుంటుంది. చూడండి, అనుభవించండి. దీని మాటలేం పట్టించుకోకన్నయ్య. భూమిని మనం చాలాసార్లు హర్ట్ చేశాం. అందుకే కోపంగా ఉంది. కొంచెం ఓపిక పడితే భూమి మనసు మారుతుంది. ఏం మారుతుందో? అందుక జలుస్తూ అన్న నిజమే చెప్పింది. భూమి నిజంగానే నన్ను ఆడుకోవాలని ఫిక్స్ అయినట్టుంది. అది పై పై కోపమా? ఆమె మనసు విరిగిపోయిందని తెలిసేదాకా నాకు మనశ్శాంతిగా ఉండదు. కాల్ మీ భూలక్ష్మి దేవి మ్యామ్. విరిగిన సైకిల్ అతికించగలవేమో కానీ విరిగిపోయిన మనసును అతికించలేవు బాబూ. దీనికి ఎలాంటి పనిష్మెంట్ ఇయ్యాలో నాకు బాగా తెలుసు. విరాట్ సార్, బోర్డు మీద రాయకుండా మాటి మాటికి బయట చూస్తున్నారేంటి? ఏం లేదు. నువ్వు బోర్డు చూడకుండా నా మొహం చూస్తున్నావేంటి? పని చూసుకో. విరాట్ సార్, మీరు బోర్డు మీద లీవ్ లెటర్ అని రాస్తున్నారు. బయట ఒక గుర్రం ఒక గాడిద అరుస్తున్నట్టున్నాయి. మీకేమైనా వినిపించిందా? మాటారు, మా ఇద్దట్లో ఎవరు గుర్రం ఎవరు గాడిదా? నేను గుర్రం గాడిద అన్నాను కానీ మీ పేరు చెప్పలేదే. మరి మీ మీద మీకే ఎందుకు డౌట్ వచ్చింది? విరాట్ సార్, మే ఐ కమ్ ఇన్? ఇప్పుడు టైం ఎంత అవుతుంది?
లోపలికి రావచ్చా? ఎందుకింత లేట్ అయింది? క్లాస్లోకి రావచ్చా? నేను అడిగిన దానికి జవాబు చెప్పు. అట్టాగా, మీకు జవాబు కావాలా? మ్మ్. ఒక్క నిమిషం ఉండండి. మిస్టర్ విరాట్,